ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై నెల 2026 వృషభ రాశి వాళ్ళకి మరి ఏమైనా శుభవార్తలు ఉన్నాయా, లేదంటే ఇబ్బందికర పరిస్థితుల్లో వెంటాడబోతున్నాయా? ఏం చెప్తారు ఓవరాల్ వీళ్ళ గురించి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమో నమః. నిజ మాసంలో తిథివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించుకుని కృష్ణపక్ష ద్వితీయ బుధవారమైంది. ఉత్తరాషాఢ నక్షత్రము, ఐంద్రవ యోగము, తేతల కరణము. ఈ యొక్క దీన్ని అనుసరించుకుని మేషరాశి యందు ఏ గ్రహము లేదు. వృషభ రాశి యందు కుజుడు, మిథున రాశి యందు రవి, కర్కాటక రాశి యందు బుధ గురు శుక్రులు, అలాగే సింహరాశి యందు కేతువు, ధనరాశి యందు చంద్రుడు, కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు శని సంచారం. ఈ సంచార విధానాన్ని అనుసరించుకుని వృషభ రాశి వారికి జరుగుతున్న విధానము ఏమిటి? వృషభ రాశికి అధిపతి అయిన వాడు శుక్రుడు. శుక్రుడు ఉన్న స్థానం కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి శుక్రునికి శత్రుస్థానమే అయినా కూడా గురు సంచారంతో కలిపి ఉన్నాడు. ఆ తదుపరి యోగదాయకమైన పరిస్థితులు ఏంటంటే గురునితో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. గురుడు శుక్రుడికి శత్రువైన గురుక్షేత్రమైన మీనరాశి ఈ యొక్క శుక్రునికి ఉచ్చ క్షేత్రమైంది. అలాగే బుధుడు మిత్రగ్రహం అయ్యాడు. మిత్రునితో కలిసి ఉన్నందువల్ల ఓవరాల్గా ఈ యొక్క విధానం ఎలాగ ఉంటుందంటే వృషభ రాశి వారికి యోగదాయకమైన స్థితిగతులు కలుగుతున్నాయి. అంటే ఏంటి? ధన పంచమాధిపత్యాన్ని వహించిన వాడు బుధుడితో కలిసి శుక్రుడు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో, ధన పంచమాధిపతి అంటే ధనం అంటే ఏంటి? ఆరోగ్య విధానానికి సంబంధించింది. అలాగే పంచమ స్థానం అంటే సంతానానికి సంబంధించిన ఈ యొక్క వారితో ఎప్పుడైతే కలిసి ఈ యొక్క గ్రహం యోగదాయకమైన స్థితిని పొందుతుందో, శత్రుక్షేత్రమైనా కూడా ఉన్నతమైన స్థానాన్ని వృషభ రాశి వారు పొందుతున్నారు. మరి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవకాశాలు. డబ్బులు ఖర్చు అవ్వాలి అంటే డబ్బు రావాలి కదా. డబ్బు వస్తేనే ఖర్చు పెట్టు. నీ జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతావు. నీ జేబులో 100 రూపాయలు లేకుండా 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టగలవు? ధనం వస్తేనే చేస్తావు. ధన పంచమాధిపతి బుధునితో కలిసి ఉన్నాడు కదా, యోగదాయకమైన స్థితిని కలిగిస్తున్నాడు కదా, ఇక్కడ ధనాన్ని ఆర్జిస్తున్నారు కదా, వ్యాపారం వృద్ధి అవుతుంది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఉత్తీర్ణులైనటువంటి ఉద్యోగ విధానాల్లో అంటే ఉద్యోగాల్లో ఉత్తీర్ణత పొందారు. అంటే అదే కాకుండా ఈ యొక్క మాసములో ఈ ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ కలగడము అనేవన్నీ కూడా సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఉన్నతమైన స్థితిగతులు చేరుతారు. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది. శుక్రుడు అనగానే సుఖ విధానానికి సంబంధించిన వాడు. భార్యాభర్తలకు వివాహానికి కలిగిన యోగ్యతను కల్పించేవాడే శుక్రుడు. ఈ యొక్క శుక్ర విధానంలో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకునేవారికి కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అలాగే ఉన్నతమైన స్థానాలతో పాటు ఉద్యోగ రంగంలో లాభాన్ని పొందుతూ ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి ఉద్యోగ అన్వేషణలో కూడా విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. అనుకోని విధమైనటువంటి బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ కూడి వీరి చేత నూతన వ్యాపారములను సంతరింప చేస్తారు. అంటే భాగస్వామ్యమైనటువంటి వ్యాపారాల్లోకి దిగుతారు. ఈ యొక్క భాగస్వామ్యమైన వ్యాపారంలో దిగడం వల్ల నిజ జ్యేష్ఠమాసమై ఉన్నందువలన కూడా యోగదాయకమైన జ్యేష్ఠము అంటే ప్రథమం కాబట్టి యోగదాయకమైన వ్యాపార రంగాన్ని వృద్ధి చెందుకుంటారు. ఆల్రెడీ ఒకరు వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంలో నడుస్తూ ఉంటుండగా వేరే ఒక దూరపు బంధువు లేకపోతే దూరపు మిత్రుడు ఎక్కడి నుంచో ఒకడు వచ్చి, నాయన అలా కాదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది, నాతో పాటు నువ్వు చెయ్యి, నేను కొంత పెట్టుబడి పెడతాను, నువ్వు కొంత పెట్టుబడి పెట్టు, ఇద్దరం కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటారు. ఇలాగ వ్యాపారాన్ని మొదలుపెట్టిన యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఎంత కాలంలో పొందుతారా? ఓన్లీ ఒక నెల రోజుల లోపులోనే వీళ్ళు వ్యాపార అభివృద్ధి పరమైన పరిస్థితుల్లో చేరుకుంటారు. ఉన్నతమైన స్థానానికి చేరుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ యొక్క వారు
విందు వినోదాల్లో పాల్గొంటారు. దూరమైనటువంటి యాత్రలు చేస్తుంటారు. అంటే కాశీ రామేశ్వరం లాంటివి, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటారు, అరుణాచలం అవ్వచ్చు, షిరిడి కూడా కావచ్చు. ఇటువంటి దూరక్షేత్రాలకి వీళ్ళు ప్రయాణాలు చేస్తారు. ఈ యొక్క వృషభ రాశికి సంబంధించిన ఏ ఒక్కరైనా సరే కూడా ఉన్నతమైన స్థానానికి చేరడమే కాకుండా తనకు గౌరవ మర్యాదలు పెంచుకుంటూ ఉన్నతమైన విధానాలు పొందుతారు. అలాగే చేదు వృత్తి వ్యాపారములు, అంటే వ్యాపారములో అభివృద్ధి చెందారు, వృత్తిలోని అభివృద్ధి చెందారు. వృత్తి కూడా అభివృద్ధికరమైన పరిస్థితులకి చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి విధానంగా శుభ సంకేతాలని ఇస్తున్నది. సో ఇంకాను మేలుగా ఉండాలి, మంచి విధంగా మాట్లాడుకోవాలి. దూర ప్రయాణములు చేస్తున్న వారిలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సుఖ సంతోషకరమైన ప్రయాణాన్ని చేయాలి. అంటే ఏం చేయాలి? ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని ముందుగా ప్రార్థన చేయాలి, లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. లక్ష్మీ క్షీరసముద్ర రాజ్యతనయాం శ్రీరంగధామేశ్వరి అనే శ్లోకాన్ని కంఠస్థగా నేర్చుకుని అది స్తుతించుకోవాలి. ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి, లక్ష్మీదేవి గుడికి లేదు అంటే లక్ష్మీదేవి గుడి మా దగ్గర లేదండి, దుర్గాదేవి గుడి ఉంది, దుర్గ అయినా పర్వాలేదు, కామాక్షి అయినా పర్వాలేదు, మీనాక్షి అయినా పర్వాలేదు, ఎవరైనా అమ్మవారు. అమ్మవారు అన్నారు కదండి, ఎల్లం తల్లి గుడి ఉందండి, రేణుకాదేవి గుడి ఉందని అంటారు. అది కాదు. ఎందుకంటే ఈ యొక్క గుడిలోని రక్త బలిని ఇస్తుంటారు, అంటే రౌద్రత్వాన్ని చేకూరుతున్నారు. ఇక్కడ అటువంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి గుడి ఉందంటే బలి ఉండవు, కొబ్బరికాయలు కొడతారు, పూజలు చేస్తారు, చక్ర పొంగలి పులిహోర నైవేద్యాలు పెడతారు. అంటే సాత్వికత్వంగా ఉంటుంది. సాత్వికతత్వమైన విధానంగానే ఆరాధన చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళకి ఏ విధమైన నష్టము కలగదు. లక్ష్మీ ప్రసన్నతను పొందుతారు, ఉన్నతమైన స్థానాలను చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం, ఈ యొక్క మాసంలో వచ్చే ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో 4 శుక్రవారాలు అయితే 4 శుక్రవారాలు ఆ శుక్రవారాల నాడు ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవిని స్మరించండి. అలాగే మీలాంటి బోటి వారికి చిన్న డౌట్స్ వస్తుంటే, ఏమండి మేము దూర ప్రయాణాలు చేస్తున్నాం అంటున్నారు కదా, దూర ప్రయాణాలు చేస్తున్న ప్రయాణంలో మాకు ఆలయానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎలా జరుగుతుంది? నిజమే, ఆలయానికి వెళ్ళాలంటే మనసే మందిరం, మన యొక్క మనసే మందిరం. దీన్ని మించినది దేవాలయం ఎక్కడో లేదు. నీ మనసులోనే శుభ్రంగా ట్రైన్లోనే ఉన్నామండి, తప్పేం లేదు. ట్రైన్లో స్నానం చేయడానికి అవకాశం లేదండి, చేయలేదండి. శుభ్రం కాళ్ళు చేతులు ముఖం కొడుక్కో, కొద్దిగా విభూతిని ఏదో ధరించుకో, ఏమీ తినకుండా నీ షీట్లోనే బస్సు వేసుకుని కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేయి. నీ మనసే మందిరం, మనసులో ధ్యానం చేసుకుంటే సరిపోద్ది. నువ్వు ఎక్కడికో కాశీ వెళ్ళి అక్కడే అన్నపూర్ణాదేవిని చూడాలన్న పరిస్థితి అక్కర్లేదు. నీ మనసులోనే నువ్వు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. అటువంటి విధానంగా ధ్యానాన్ని చేసుకుంటే ఈ దూర ప్రయాణాలు చేసేవారికి కూడా అశుభములు కలగకుండా యోగదాయకమైన స్థితిని పొందగలుగుతారు. ఈ నెల ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.